హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఛాన్సే లేదు కదా. మరి నేను రైస్తో ఎలా బిర్యానీ చేశానో ఒకసారి ప్రొసీజర్ చూసేద్దాం. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, యాలక్కలు ఒక 5, లవంగాలు ఒక 8 లేదా 10, అలాగే కొంచెం బిర్యానీ ఆకు ఇలా మొత్తం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇది వేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వచ్చేస్తుందండి. బాగా స్పైసీ తినేవాళ్ళైతే కనుక బిర్యానీ ఒక 2 చిల్లీస్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. సో ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా. సో వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు జస్ట్ ఫ్రై చేయాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఆనియన్స్ని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ 2 క్యారెట్స్ని ఇలాగ ముక్కలుగా చేసుకొని యాడ్ చేయాలి. అలాగే 2 పొటాటోస్, 2 టమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే బఠానీ, ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు జస్ట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందండి. సో నేను నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 1 కప్ రైస్ తీసుకున్నాను. సో 1 కప్కి 3 కప్స్ వాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో అప్పుడే కరెక్ట్గా మనకి ఉడుకుతుందనమాట. సో ఫస్ట్ అయితే నేను రైస్ని ఇలా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి, మీరు ఎలా అయితే రైస్ని మీరు నార్మల్గా కుక్ చేసుకుంటారో ఆ మెజర్మెంట్తోనే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకోవాలి. మీకు ఉప్పు తగ్గిందనిపిస్తే ఈ టైంలోనే మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కొరియాండర్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసి, మనం రైస్ ఏదైతే వండుకుంటామో అలాంటి ఒక బౌల్ తీసుకొని అందులో మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ గిన్నెని మనం కుక్కర్లో పెట్టేసుకుంటాం అనమాట. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో పెట్టే ముందు మాత్రం ఒక్కసారి ఇలా కలిపి తర్వాత విజిల్ పెట్టండి. సో చూసారా, 5 విజిల్స్ తర్వాత బిర్యానీ అనేది ఇలా ఉంటుందన్నమాట. లుక్ చాలా చక్కగా ఉంటుంది. రైస్ అనేది ఈజీగా మనం ఫాస్ట్గా తినేయాలనుకుంటే ఈ ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇదంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకొంచెం మళ్ళీ కొరియాండర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు కొరియాండర్ యాడ్ చేస్తే స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట బిర్యానీకి. సో అంతేనండి, చాలా చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ బిర్యానీ అనేది కుక్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను చెప్పిన ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేయండి. సో బిర్యానీకి సంబంధించి పొటాటో కుర్మా కూడా నేను చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా వీడియో తీసి మరీ చూపిస్తాను. అండ్ క్యాష్యూ నట్స్ కొంచెం ఫ్రై చేసుకుని అవి కూడా యాడ్ చేశాను. సో క్యాష్యూ నట్స్, కుర్మా అండ్ రైతా ఈ కాంబినేషన్లో తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.